సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో ఈ ఆపరేషన్ సింధూర్ గురించి, దాని తర్వాత జరగబోయే ఎలా జరగబోతుంది అనే దాని గురించి డిస్కషన్ ఎవ్రీథింగ్ మనం రాజేంద్ర ప్రసాద్ గారితో చేద్దాము. అంతకుముందు ఒక్కసారిగా మనం భారత త్రివిధ దళాలండి ఈ టెర్రరిస్టుల ఉగ్రవాదుల స్థావరాలను నాశనం అంతం చేసింది ఎవరు అంటే భారత త్రివిధ దళాలే అన్నమాట. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ, ఈ త్రివిధ దళాలతోనే ఉగ్రవాదుల స్థావరాలు అంతమైనందుకు మనం చాలా సంతోషంగా గర్వించదగ్గ విషయం. మే 7వ తేదీ అనేది మన చిరస్థాయిలో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన రోజు. సో ఒక్కసారి టాపిక్ స్టార్ట్ చేసే ముందు భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన రిటైర్డ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఒక్కసారి టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు రిటైర్డ్ కాబట్టి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత టాపిక్ లోకి వెళ్దాం. నమస్తే అండి, నా పేరు గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్. నేను భారతీయ వాయుసేనలో 1990 నుంచి 2023 వరకు పనిచేశాను. నాది ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోలర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ అండి. నేను భారతీయ వాయుసేనలో అనేక ప్రాంతాల్లో పనిచేశాను. జమ్మూ కాశ్మీర్లోని అవంతిపూర్ నుంచి తర్వాత అస్సాం బోర్డర్లో ఉన్న తేజ్పూర్ వరకు, అలాగే మన సిటీస్లో కూడా న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో గత 33 సంవత్సరాలుగా నేను పనిచేశాను. దాంతోపాటు నాకు ఆపరేషన్ కార్గిల్ ఆపరేషన్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను ఆపరేషన్ కార్గిల్స్లో 3 నెలల పాటు పాల్గొన్నాను. ఆ తర్వాత ఒక ముఖ్యమైన నా అదృష్టం ఏంటంటే 2001 అక్టోబర్ 22న నేను చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అవంతిపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేస్ మీద 4 పాకిస్తానీ ఎలిట్ తీవ్రవాదులు దాడి చేశారండి, ఫిదాయిన్ అటాక్. ఆ ఫిదాయిన్ అటాక్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ మేము ఆ 4 ఫిదాయిన్ అటాకర్స్ ని గేట్ ముందే చంపేయగలిగాము. దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను డైరెక్ట్ గా నా టీమ్ తోటి. నేను ఎందుకంటే నేను బేస్ డిఫెన్స్ కమాండర్ అన్నప్పుడు నేను ముందుండి వాళ్ళని తీసుకెళ్లాలి కాబట్టి నేను కూడా తుపాకుతో 14 గుండ్లు పేల్చి ఆ ఆపరేషన్ లో పాల్గొన్నాను. నేను మా నుంచి ఒక్క సోల్జర్ కూడా చనిపోలేదు, కాకపోతే గేట్ లో ఉన్నటువంటి ఒక నాన్ కంబటెంట్ మాత్రం మృతి చెందాడు ఆ దాడిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిజంగా మీ అందరికీ మేము ఎంత రుణపడి ఉంటాము అంటే, మీరందరూ ప్రాణాలు తెగించి ఆ బార్డర్ లో ఉంటూ మమ్మల్ని ఎంత కాపాడుతున్నారంటే, ఒక బిడ్డలాగా మమ్మల్ని కాపాడుతున్నందుకు నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి నిజంగా ఒక విధంగా చెప్పుకోవాలంటే మనకు పండగ వాతావరణం అయితే ఏంటి అంటే భయం వేస్తుంది. అంటే భయము అంటే ఎందుకు వేస్తుంది అంటే, ఏ టైంలో ఏదైనా జరగచ్చు, అందరూ అలర్ట్ గా ఉండాలి అనేది అందరూ తెలుసుకోవాలని మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో ఈ ఆపరేషన్ తర్వాత ఎలా ఉంటుంది అని మీరేం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ అండి, ఆపరేషన్ నిన్న రాత్రి తెల్లవారుతుండగా అర్ధరాత్రి 1:30 సూర్యుడు పాకిస్తాన్ లో ఉదయించాడు అనే విధంగా మన భారత త్రివిధ దళాలు సంయుక్తంగా చేసిన మెరుపు దాడి పాకిస్తాన్ కు ఒక చెంపదెబ్బ. ఎందుకంటే పాకిస్తాన్ కుక్కతోక వంకర్లాగా ఎన్ని చేసినా కానీ తన బుద్ధులు మార్చుకోవట్లేదు. మీరు గత 3 యుద్ధాలు జరిగినాయి మనకి పాకిస్తాన్ తోటి. ఆ 3 యుద్ధాలు 1965లో ఒకటి, 1967లో ఒకటి, తర్వాత ఆఖరిగా 1971 బంగ్లాదేశ్ లిబరేషన్. ఈ 3 యుద్ధాల్లోనూ పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. 3వ యుద్ధంలో అయితే 93,000 సైనికుల్ని ప్రిజనర్స్ ఆఫ్ వార్ గా మనం పట్టుకున్నాము. వాళ్ళని తర్వాత విడిపించుకుని వెళ్ళిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాను ఇక మనం భారతదేశంతో డైరెక్ట్ యుద్ధం మనం చేయలేము, చేస్తే మనం ఓడిపోతాం కాబట్టి 3 యుద్ధాల్లో మనం ఓడిపోయాం కాబట్టి వేరే ప్లాన్ వేసుకుందామని మన మీద ప్రాక్సీ వార్ అంటే టెర్రరిస్టుల ద్వారా మనం ఇండియాని దొంగచాటుగా దెబ్బ కొడుతూ ఉన్నాము, డైరెక్ట్ గా మనం పాటు చేయలేమని 85 నుంచి మన మీద దాడి చేస్తూనే వస్తుందండి. మీరు కానీ చూసారంటే 1985-86లో పంజాబ్ లో భింద్రన్ ని ప్రోత్సహించి భింద్రన్ ద్వారా మనని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత వెంటనే 90లో మీరు చూస్తే కనుక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ బేస్ ముందు నిలబడి ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అధికారులని 2 చంపేశారు, లష్కర్ తైబా టెర్రరిస్టులు. ఆ తర్వాత పాకిస్తాన్ లో వాళ్ళు ప్రేరేపిత ఉగ్రవాదంతో జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి కాశ్మీరీ పండితులందరినీ తరిమేశారు. అటు వెంటనే మన బొంబాయి దాడులు నిర్వహించారు, సీరియల్ బ్లాస్ట్ మన దావుద్ ఇబ్రహీం సహాయంతో. ఆ తర్వాత
లష్కర్ తైబా, జైషే మహమ్మద్ అండ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఈ 3 తీవ్రవాద సంస్థలని ట్రైనింగ్ ఇస్తూ పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ISI విత్ ద హెల్ప్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు మన దేశం మీద కనీసం ఒక 150 దాడులు చేశారండి. మీరు కానీ తీసుకుంటే పార్లమెంట్ అటాక్ అది పెద్దది, ఆ తర్వాత 26/11 బొంబాయి అటాక్స్ తాజ్ హోటల్ మీద చేసిన అది అతి పెద్ద అటాక్ అది. ఆ తర్వాత మన అక్షరధామ్ టెంపుల్ మీద అటాక్ చేశారు. తర్వాత మన హైదరాబాద్ కి వస్తే మీరు చూస్తే గోకుల్ చాట్ లో జరిగింది, అలాగే లుంబిని పార్క్ లో జరిగింది, అలాగే మన దిల్సుఖ్ నగర్ లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి కూడా జరిగింది. ఇలా అనేక దాడుల్ని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్. సో ఇట్లాంటి మనం కనిపెడతాం చాలా కష్టం, ఎందుకంటే డైరెక్ట్ గా సైనికులు పాల్గొనరు. సైనికుల చేత ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి మిలిటెంట్స్ పాల్గొని మన మీద దాడి చేస్తున్నారు. ఈ దాడి పరాకాష్ఠ ఎప్పుడు చేరిందంటే మన పహల్గామ్ లో స్త్రీల ముందు పిల్లల ముందు మగవాళ్ళను ఏరి వాళ్ళ మతం పేరు అడిగి మరి అతి నిర్దాక్షిణ్యంగా 25 మంది 26 మంది పౌరుల్ని, ఒక నేపాలీ 25 మంది భారతీయ పౌరుల్ని పొట్టన పెట్టుకున్నారండి. అది చాలా హీనమైన చర్య, ఎందుకంటే ఇప్పటి ప్రపంచంలో 21వ శతాబ్దంలో మతం పేరు అడిగి వాళ్ళని పిల్లల మీద వాళ్ళ భార్యల ముందు చంపటం అనేది ఎంత నీచమైన చర్య అంటే అది ఓన్లీ ISI టెర్రరిస్టులు, తర్వాత ఈ LET హిజ్బుల్ ముజాహిద్దీన్ వీళ్ళు మాత్రమే చేయగలరండి. వేరే ఏ సంస్థ అట్లా చేయలేదు, ఇప్పటివరకు చేసిన హిస్టరీ లేదు. మనం కూడా చూసాం, LTT చూసాం. LTT ఎప్పుడు కూడా వాళ్ళు ఇట్లా పిల్లల్ని కానీ స్త్రీల మీద ఈ విధంగా అటాక్ చేయలేదు. ఓన్లీ ISI అండ్ ఈ పాకిస్తాన్ ప్రేరేపిత మతవాద ఉగ్రవాద సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఈ విధమైన దాడి చేస్తూ మన మీద ప్రతిసారి పురుగొల్పుతా ఉన్నాయి మనని. ఈసారి మనము ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. యుద్ధం మీరు అడిగారు ఇప్పుడు ఎంతవరకు వెళ్తుందో యుద్ధం అనేది. యుద్ధం మనకి అదృష్టం ఏంటంటే వార్ ఈజ్ వన్ సైడ్. నేను వార్ ఈజ్ వన్ సైడ్ అని ఎందుకు అంటున్నానంటే ఇవాళ పాకిస్తాన్ ఉన్న పరిస్థితి మీకు అందరికీ తెలుసో తెలియదో కానీ పాకిస్తాన్ ఉత్తర భాగంలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేస్తా ఉంది. ఎవరి ద్వారా? టెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ ద్వారా. ఎందుకు చేస్తుంది? పాకిస్తాన్ లోకి 20 లక్షల మంది కాందిశికుల్ని అంటే వాళ్ళ పౌరులను పంపించింది అనమాట ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశం నుంచి 20 లక్షల మంది పాకిస్తాన్ లోకి వచ్చారు. వాళ్ళలో నుంచి ఒక 10 లక్షల మందిని పాకిస్తాన్ వెనక్కి తరుముతుంది ఆఫ్ఘనిస్తాన్ లోకి. ఆఫ్ఘనిస్తాన్ మాకు కూడా మీ భూభాగం కొంత కావాలని పోరాటం చేస్తుంది. సో ఉత్తర దిశలో పాకిస్తాన్ కి టెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది. అట్లాగే వెస్ట్రన్ భాగంలో పాకిస్తాన్ కి పశ్చిమ భాగాన బలూచిస్తాన్ ఉందండి. బలూచిస్తాన్ అంటే 40% భూభాగం పాకిస్తాన్ లో. ఆ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అనేది చాలా తీవ్రంగా పోరాడుతుంది. ఇవాళ రేపో అది ఊడిపోయేట్టుంది. అంటే 40% భూభాగం బలూచిస్తాన్, తర్వాత పైన ఉన్నటువంటి నార్థన్ ఫ్రాంటియర్ ఏదైతే ఉందో పఖ్తుంఖ్వా అంటారు దాన్ని, గిల్గిట్ బాల్టిస్తాన్ పఖ్తుంఖ్వా, ఆ ఏరియా కూడా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తీసుకునేడానికి రెడీగా ఉన్నారు. ఇక మిగిలేదు పాకిస్తాన్ కి ఒక చిన్న పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే వాళ్ళ లోపల ఉన్నది. సింధు కూడా విడిపోయేట్టుంది. కాబట్టి మన మీద ఏదైనా గట్టి దాడి కానీ చేస్తే, తిరుగు దాడి చేస్తే, మనం కానీ పాకిస్తాన్ మీద పడిపోతే పాకిస్తాన్ 5 ముక్కలైపోద్ది, దాని ఉనికి ప్రమాదం. అందుకే వాళ్ళు 100 సార్లు ఆలోచించాలి మన మీద దాడి చేయాలని. అందుకే ఈ దొంగదారులు వీళ్ళకి. ఈ దొంగదారులు ఇప్పుడు మనం కొట్టింది ఒక చిన్న చెంపదెబ్బ మాత్రమే. వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలు అయితే ఏవైతే ఉన్నాయో మీరు ఒక చోట చూడండి. మనం ఫస్ట్ కొట్టింది బావల్పూర్ అనేది పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊరు అనమాట. ఆ ఊరు జైషే మహమ్మద్ కమాండర్ ఉంటాడు. అతని పేరు మౌలానా మసూద్ అజర్. ఈ మౌలానా మసూద్ అజర్ అనేవాడు ఎవరంటే, మీరు కానీ 1999 కాందహార్ IC-814 డిసెంబర్ 28, 1999 లో మన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కి తీసుకెళ్లి అక్కడ కూడా ఒక యువకుడిని చంపారు. కొత్తగా పెళ్లైన యువకుడిని భార్య ముందే చంపేసేసి 3 కరడుగట్టిన తీవ్రవాదుల్ని తిహార్ జైలు నుంచి విడిపించుకెళ్లారు. ఆ 3 కరడుగట్టిన తీవ్రవాదుల్లో ఒకడే ఈ జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్. మౌలానా మసూద్ అజార్ టెర్రరిస్ట్ క్యాంపు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్, వాళ్ళు ఉండే హాస్టల్ మీద దాడి చేసి ఫస్ట్ మనం బావల్పూర్ లో దాడి చేసి దాన్ని నిర్మూలించాము. దాంట్లో 10 మంది బంధువులండి, వాళ్ళ చెల్లె, వాళ్ళ బావమర్ది, ఇంకా వాళ్ళ చిన్న పిల్లలు అంతా కలిపి మౌలానా మసూద్ అజర్ ఎవరైతే జైషే మహమ్మద్ కమాండర్ అంటారో అతని యొక్క బంధువు వర్గంలో 10 మందిని చంపేశారండి. మన లెక్కల ప్రకారం 80 పైనే ఉన్నారు చనిపోయిన వాళ్ళు. పాకిస్తాన్ ఒప్పుకున్నది 37 మంది చనిపోయారు అంటున్నారు. వాళ్ళు సివిలియన్స్ అంటున్నారు. సివిలియన్స్ కాదండి, వీళ్ళంతా టెర్రరిస్ట్ బంధువులు మాత్రమే.